వెల్కమ్ టు కార్తికేయ. గరుడ పురాణం పేరు వినగానే భయపడే వారికి మా మనవి. 18 పురాణాలలో జీవి మోక్ష మార్గం చేరడానికి ఉపయోగపడే విషయాలు మాత్రమే గరుడ పురాణంలో ఉన్నాయి. ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన, ఆచరించవలసిన విషయాలివి. గరుడ పురాణం పూర్వఖండం మొదటి అధ్యాయం. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని ఇలా అడిగెను: జగదీశ, లోకంలోని జీవులు ఏ కారణం చేత జనన మరణములు పొందుతున్నారు? వారికి స్వర్గప్రాప్తి గాని నరకవాసం గాని ఏ రీతిగా కలుగుతున్నది? ఏ పాపాల వల్ల ప్రేత జన్మ కలుగుతున్నది? ఆ జన్మ వదలడానికి ఎటువంటి కార్యాలు ఆచరించవలసి ఉంది? ఏ పుణ్య కర్మాచరణం వల్ల నీ లోకాన్ని పొందుతున్నారు? అసలు పాపాలను నివర్తింపజేసే కర్మలున్నాయా? సాటిలేని ఆనంద స్థానమైనటువంటి ఈ వైకుంఠ లోకప్రాప్తి కలగడానికి జీవులు ఏమి చేయవలసి ఉంటుంది? దయచేసి ఈ విషయాలను నాకు వివరించవలసిందిగా కోరుతున్నానని ఆ మహావిష్ణువుని ప్రార్థించాడు. గరుత్మంత, చక్కటి ప్రశ్న వేశావు. అయితే ఈ విషయాలను పూర్తిగా బహిర్గతం చేయడం భావ్యం కాదు. అయినప్పటికీ జీవుల యొక్క ఉన్నతి కోసం నీకు వివరంగా తెలియజేస్తాను. యమ మార్గం గురించి వినేవారికి కూడా భయం కలిగించే విధంగా ఉంటుంది. ఎవరు పాప కార్యాసక్తులై ఉంటారో, ఎవరు దయాధర్మాలను విడిచిపెట్టి సంచరిస్తారో, ఎవరు శాస్త్రాలను సన్మార్గాలలో నడిచే వారిని నిందిస్తూ ఉంటారో, ఎవరు ఆత్మస్థుతి పరాయణులై ఉంటారో, ఎవరు ఐశ్వర్యం చేత మదం కలిగి ప్రవర్తిస్తారో, ఎవరికి మోహం, అహంకారం, వికారం ఉంటాయో, కామం చేత ఎవరు పీడించబడుతుంటారో వారందరూ కూడా నరకానికి పోతారు. జ్ఞానవంతులు, శీలవంతులు ఉత్తమ గతిని పొందుతారు. పాపాత్ములు దుఃఖితులై యాతనలను పొందుతారు. వారు తాము లోగడ చేసిన పుణ్య పాపములు ఫలితములను విధిగా అనుభవిస్తారు. తర్వాత కర్మయోగాన్ని అనుసరించి శిక్షలను అనుభవిస్తారు. ఇంతైనా వారికి జీవితం పైన ఆశ పోదు. ఈ సమయంలో మృత్యు స్వరూపమైన కాలము ఇహలోకంలో దుఃఖాన్ని, మరణించాక యమలోకంలో యమబాధల్ని అనుభవిస్తారు. బాల్యం, యవ్వనం, నడి వయసు గడిచేంత వరకు పూర్వ పుణ్యాన్ని అనుభవించినప్పటికీ వృద్ధాప్యంలో దుష్కర్మల వల్ల వాళ్ళు చేసిన పాపాలకు వ్యాధుల చేత పీడించబడతారు. ఈ బాధల్లో కూడా ఇంకా జీవించగోరిన వారికి బలీయమైన కాల ప్రభావం చేత ఒకానొక సమయంన మరణం తప్పదు. ఆ మరణ సమయంలో కూడా ఇంకా ఆ నరుడు మమకారం వీడని వాడై భార్యా బిడ్డల మీద ప్రేమ చేత ముసలితనం కారణంగా రూపం మారినప్పటికీ మరణం కోసం ఎదురు చూస్తుంటాడు. పెట్టినదేదో తింటుంటాడు. రోగం, మందాగ్ని, అల్పాహారం, అల్పగతి, చావుకల ప్రతిబింబించే కళ్ళు, శ్లేషం చేత బంధించబడిన నాడులు, అయాస భారం, చుట్టూ చేరిన బంధుజనం, కంఠంలో నుంచి గురగ వెలువడుతుంటే పలకడానికి గొంతు పెగలని హీన స్థితిలో కాలపాశబద్ధుడై ఉంటాడా జీవి. చివరికి వీళ్ళందరినీ వదిలి అందరూ శోకిస్తుండగా ఆ జీవి మరణిస్తాడు. అప్పుడు అక్కడకు చేరువలో ఉన్న యమకింకర్లు ఆ జీవి ప్రాణాలని లాగేస్తారు. వేల కొద్ది తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధతో జీవి మరణిస్తాడు. ఆ సమయంలో శ్లేష్మం చొంగ బయటకు వస్తాయి. పాపాత్మలకు అదో మార్గాన ప్రాణాలు పోతాయి. దిగంబర్లు, కాకుల్లా నల్లనైన వారు, వంకర మూతులు గలవారు, కోపించిన కళ్ళున్నవారు, గోళ్లు ఆయుధంగా గలవారు, పైకి నిక్కబడుచుకున్న వెంట్రుకలున్నవారు, భయంకరులు అయిన యమకింకర్లు దండ పాశధరులై రాగా వారిని చూసి భయం చేత జీవునికి మూత్ర పురుషాలు అప్రయత్నంగా విసర్జించబడతాయి. బొటనవేలి అంతా రూపం కలిగిన జీవుడు తన స్థూల శరీరం నుంచి వెలువడి తన ఇండ్లు చూస్తూనే యమభటుల చేత పట్టుకోబడతాడు. తప్పు చేసిన వాణ్ణి రాజభటులు దండించినట్లు ఆ జీవుని యాతన శరీరానికి మెడలో పాశాలు వేసి యమభటులు ఆ జీవుణ్ణి చాలా దూరం తీసుకుపోతారు. దారిలో అతనికి చీటికి మాటికి నరక వృత్తాంతాలు చెప్తారు, భయపెడతారు. ఓరి పాపి, త్వరగా నడువు, నువ్విప్పుడు వెళ్లేది నరకానికి. అచిరకాలంలోనే నిన్ను కుంభీపాకాది ఘోర నరకాల్లో కూలవేస్తాం అంటూ యమకింకరులనే మాటలకు ఆ జీవుడు ఆహాకారాలు చేస్తుంటాడు. దానికి తోడు తన బంధువుల చేసే ఆక్రందన ధ్వనులు కూడా జీవుని చెవులకు సోకుతుంటాయి. దారిలో ఆ జీవుడు భటులకు వణుకుతూ తన పాపాలు తలుచుకుంటూ కుక్కల చేత కరువబడుతుంటాడు. నడిచే శక్తి లేకున్నా కొరడాలతో యమభటులు కొట్టడం చేత జీవుడు కాలిన ఇసుక పొరల్లోంచి ఎండ, వేడిమి, వడగాలుల చేత బంధించబడుతూ ఆకలి దప్పుల చేత బడలిక చెందుతూ ఏదోలా నడుస్తూ ఉంటాడు. మధ్య మధ్య పడుతూ లేస్తూ అలసి తులసి ఇక్కడి నుంచి బయలుదేరిన 2 ముహూర్తాల కాలమున యమలోకానికి చేరతాడు. అక్కడ కూడా యమభటులు జీవునికి నరక బాధలు చూపి యముని దర్శింపజేస్తారు. యముని ఆజ్ఞ మేరకు భటులు ఆ జీవుని ముహూర్త కాలంలోనే ఆకాశ గమన మార్గంలో తిరిగి భూలోకానికి తీసుకొని వస్తారు. కానీ ఏమీ ప్రయోజనం? జీవుడు అక్కడకు తిరిగి వచ్చినా తన దేహంలోనికి తిరిగి ప్రవేశించగోరిన యమభటుల పాశాలకు గట్టిగా తగులుకొని ఉండడం వల్ల అతడి శ్రమంతా నిష్ఫలమవుతుంది. ఆకలికి, దప్పికకు బాగా రోధిస్తాడు.
అప్పుడు అతడికి పుత్రుల చేత ఇవ్వబడే పిండములే ఆహారముగా చేయబడే దానాలే నరకలోకంలో ఉపశమనం. అయినప్పటికీ నాస్తిక పాపాత్మలకు వీటి వల్ల తృప్తి కలగదు. అనగా వీరికి పుత్రులిచ్చే జలాంజలి, శ్రద్ధాం దానాలు చేరవు. పిండములు భుజిస్తున్నా వారి ఆకలి తీరదు. పైగా వీరు ఎంతో దుఃఖిస్తూ ప్రళయకాలం వరకు పిశాచ రూపంలో జనులు సంచరించని అరణ్యాలలో తిరుగుతుంటారు. చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు కదా. కనుక మరణించినది మొదలు 10 రోజుల వరకు పుత్రుడు పిండ ప్రదానం చేస్తుండాలి. ఈ ప్రేత పిండం 4 భాగాలుగా విభజించబడగా అందులో 2 భాగాలు యాతన శరీరానికి, 1 భాగం యమదూతలకు, మిగిలిన భాగం మృతి చెందిన వారికి అందుతుందని శాస్త్రం. మరణించిన నాటి నుండి 9 రోజుల పాటు ఇలా ఇవ్వబడే ప్రేత పిండాల వల్ల జీవునికి హస్త ప్రమాణం గల పిండ దేహం కలగడం, 10వ నాటి పిండం వల్ల ఆ దేహానికి బలం కలగడం సంభవం. జీవుడి పిండ దేహముతోనే పుణ్య పాపాలు అనుభవిస్తాడు. ఒక్కొక్క రోజు ఇచ్చే పిండం ప్రకారం మొదటి నాడు శిరస్సు, 2వ నాడు కంఠం భుజాలు, 3వ నాడు హృదయం, 4వ నాడు పృష్ఠము, 5వ నాడు బొడ్డు, 6వ నాడు మల, 7వ నాడు తొడలు, 8వ నాడు పిక్కలు, 9వ నాడు పాదములు ఏర్పడి 10వ నాడు పిండం వల్ల ఆకలి దప్పికలు కలుగుతాయి. 11వ నాటి 12వ నాటి పిండం వల్ల ఈ బాధల నుంచి ఉపశమనం పొందడానికి పుత్రాదులు ఇచ్చే పిండములు భుజిస్తాడు. 13వ నాడు యమభటుల వెంట పాశబద్ధుడై కట్టుబడిన కోతి వలె దుర్గమైన నరక మార్గాన జీవుడు ప్రయాణం ప్రారంభిస్తాడు. అది కట్టుబడిన కోతిలా. ఓ గరుత్మంతుడా, వైతరిణి నది వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86,000 ఆమడల దూరంలో ఉంది. ఈ మార్గాన్ని జీవుడు 1 రాత్రి 1 పగలు మొత్తం 1 రోజు కాలంలో 247 ఆమడల చొప్పున నడుస్తూ వరుసగా 16 పురాలు సౌమ్యము, సౌరి, నాగేంద్రము, భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవనం, బహువపద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, పయోవర్షణ, సీతాడ్య, బహుభీతి పురములు దాటి యమపురానికి చేరతాడు. గరుడ పురాణం యొక్క మొదటి అధ్యాయం సమాప్తం. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.